ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, టుడేస్ ప్రామిస్. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2వ దిన వృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనము. డీల్ కరేజియస్లీ అండ్ ద లార్డ్ షెల్ బి విత్ ద గుడ్. 2 Chronicles చాప్టర్ 19 verse 11. దేవుడు మన ఆధారం, మన బలం, మన ధైర్యమై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో కూడా అధైర్యపడక దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం కలిగి ఉండుము. నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారమును తెరచుటకు ఆయన శక్తిగల సమర్థుడు. మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చును, బంధువులు స్నేహితులు నీకు దూరమై ఉండవచ్చు, కానీ నేడు నీతో వాగ్దానము చేయుచున్నాడు. భయపడకము, నేను నీకు తోడయున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీ జీవితములో మేలు చేయవలనని ఆయన నీ యొద్ద నిలవబడి ఉన్నాడు. ఆయన మేలు చేసే దేవుడు గనుక ధైర్యము వహించి నమ్మిక కలిగి ఉండుము. దేవుడే నీకు సహాయము చేయును, నిన్ను లేవనెత్తును, నీకు తోడయుండి నిన్ను నడిపించును. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రంజిత్ కుమార్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరే దయచేయండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యల నుండి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. రావాల్సినటువంటి వీసా విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి. నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు, నీవేదైనా చేయుటకు శక్తిగల సమర్థుడు గనక మీరే కనికరించి కృప చూపించి దయ చూపించమని, ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9440773863. మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు.